హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎగ్జామ్ అచీవర్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము డిసెంబర్ 18th నాటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ ర్యాట్స్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఇది ఏ అంతర్జాతీయ సంస్థకు సంబంధించినటువంటిది? ఆన్సర్ ఆప్షన్ బి, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ వేర్పాటువాద మరియు తీవ్రవాద ప్రయోజనాల కోసమై ఇంటర్నెట్ను ఉపయోగించడాన్ని ఎదుర్కొనడానికై ఉమ్మడి తీవ్రవాద వ్యతిరేక వ్యాయామాన్ని నిర్వహించింది. న్యూఢిల్లీలో జరిగినటువంటి ఈ వ్యాయామము అక్రమ కార్యకలాపాల కోసం ఇంటర్నెట్ను దుర్వినియోగాన్ని గుర్తించడము, అణిచివేసేందుకై ఎస్సీఓ సభ్యదేశాల మధ్య సహకారాన్ని మెరుగుపరచడం అనేటువంటిది లక్ష్యంగా పెట్టుకుంది. ఏఐ, డార్క్ వెబ్, క్రిప్టోకరెన్సీ మరియు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లతో సహా ఇంటర్నెట్ దుర్వినియోగానికి సంబంధించినటువంటి వివిధ సవాళ్లను చర్చించడానికి ఎస్సీఓ యొక్క ప్రాంతీయ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ అంటే ర్యాట్స్ యొక్క 4వ సదస్సు ఇక్కడ జరిగిందనమాట. ఇక్కడ జరిగింది, న్యూఢిల్లీలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ప్రతిష్టాత్మకమైనటువంటి రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ యొక్క నైహోల్మ్ ప్రైజ్ ఫర్ ఎడ్యుకేషన్ ఎవరికి లభించింది? ఆన్సర్ సవితా లాడేస్. ముంబైలోని హోమీ బాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్కి చెందినటువంటి ప్రొఫెసర్ సవితా లాడేస్ గుర్తింపుగా ప్రతిష్టాత్మకమైనటువంటి రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ యొక్క నైహోల్మ్ ప్రైజ్ ఫర్ ఎడ్యుకేషన్ అనేటువంటిది లభించింది. ఈమె కెమిస్ట్రీ విద్యలో విశేషమైనటువంటి కృషి చేసింది. ఈమె అందించినటువంటి కృషి భారతదేశంలో కెమిస్ట్రీ విద్యను గణనీయంగా మెరుగుపరిచింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి సంవత్సరం డిసెంబర్ 16వ తేదీన విజయ్ దివస్ను జరుపుకుంటూ ఉంటాము. అయితే 1970 ఇది ఎందుకు జరుపుకుంటామంటే 1971 యుద్ధంలో పాకిస్తాన్పై భారత సాయుధ దళాల విజయాన్ని స్మరించుకుంటూ ఈ విజయ్ దివస్ను జరుపుకుంటాము. అయితే ఈ రోజున పాకిస్తాన్ వైపు నుండి లొంగిపోయేటువంటి పత్రంపై ఎవరు సంతకం చేశారు అంటే 1971 యుద్ధంలో పాకిస్తాన్ వైపు నుంచి భారత్కు లొంగిపోయేటువంటి పత్రంపై ఎవరు సంతకం చేశారు? చూసినట్లయితే ఆన్సర్ ఆప్షన్ డి, జనరల్ అమీర్ అబ్దుల్లా ఖాన్ నియాజీ. ప్రతి సంవత్సరం డిసెంబర్ 16న జరుపుకునేటువంటి విజయ్ దివస్ 1971 యుద్ధంలో పాకిస్తాన్పై భారత సాయుధ దళ విజయాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. ఇది పూర్వపు తూర్పు పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ సృష్టిని సూచిస్తుంది. ఈ రోజున పాకిస్తాన్ సాయుధ దళాల అధిపతి అయినటువంటి జనరల్ అమీర్ అబ్దుల్లా ఖాన్ నియాజీ భారత సైన్యము మరియు బంగ్లాదేశ్ సైన్యాలకు చెందినటువంటి ముక్తి బహినికి సంయుక్తంగా లొంగిపోయారనమాట. 1971 యుద్ధ సమయంలో ఆర్మీ స్టాఫ్ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అయినటువంటి షామే మానేక్షా భారత విజయానికి రూపశిల్పిగా పరిగణించబడ్డారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి ఏకమ్రా ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఒడిస్సా. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దాని సాంస్కృతిక గుర్తింపును కాపాడుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఆలయ పునరాభివృద్ధికై ప్రాధాన్యత ఇచ్చారు. ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్ అయినటువంటి పూరి హెరిటేజ్ కారిడారు పూరిలోని 12వ శతాబ్దపు జగన్నాథ ఆలయాన్ని సందర్శించే భక్తులకు మొత్తం అనుభవాన్ని మెరుగుపరచడం అనేటువంటిది లక్ష్యంగా పెట్టుకుంది. గంజాం జిల్లాలోని 5 ఏళ్ల నాటి తారిని పుణ్యక్షేత్రం పునరుద్ధరణను ప్రభుత్వం పూర్తి చేసింది. మరియు భువనేశ్వర్లో ఉండేటువంటి లింగరాజ్ ఏకామ్ర క్షేత్ర సౌకర్యాలు మరియు స్మారక చిహ్నాల పునరుద్ధరణ చర్య ప్రాజెక్టును ప్రారంభించింది. అంటే ఈ ప్రాజెక్టు ఏకామ్ర అనేటువంటి ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యం ఏంటంటే స్మారక చిహ్నాలను పునరుద్ధరించడం అన్నమాట. అంటే పురాతనమైనటువంటి దేవాలయాలన్నింటినీ కూడా పునరుద్ధరించేటువంటి ప్రాజెక్టే ఏకామ్ర ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టును చేపట్టినటువంటి రాష్ట్రం ఒడిశా. నెక్స్ట్ క్వశ్చన్, అర్జెంటీనా పెసో 50% విలువను తగ్గించడం వంటి కఠినమైనటువంటి ఆర్థిక చర్యలను ఇటీవల ప్రకటించినటువంటి అర్జెంటీనా కొత్త అధ్యక్షుడు ఎవరు? అర్జెంటీనా కరెన్సీ పెసో అన్నమాట. ఇటీవల దీని యొక్క వాల్యూని 50% వరకు తగ్గించారు. ఆయన ఎవరు అనేది కనుక చూసినట్లయితే ఆన్సర్ జేవియర్ మిలీ. ఇటీవల అర్జెంటీనాకు కొత్త అధ్యక్షుడిగా జేవియర్ మిలీ ఎన్నుకోబడ్డారు. ఈయన స్వేచ్ఛావాద అధ్యక్షుడు. అయితే ఈయన అధికారంలోకి రాగానే అర్జెంటీనా పెసోని 50% విలువను తగ్గించడం వంటి అత్యవసరమైనటువంటి ఆర్థిక చర్యలను చేపట్టారనమాట. ఎందుకోసం అంటే
143% వార్షిక ద్రవ్యోల్బణం ఎదుర్కొంటున్నటువంటి దేశం యొక్క ఇతర సమస్యలన్నింటినీ పరిష్కరించడం కోసమై ఈ ఆర్థికపరమైనటువంటి చర్యలను తీసుకున్నారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి ఒకయామ షోర్యు అనేటువంటి పదం దేనిని సూచిస్తుంది? ఆన్సర్, ఇది ఒక శిలాజం అన్నమాట. ఒకయామ షోర్యు అనేటువంటిది ఒక శిలాజం. ఇది జపాన్ ప్రాంతంలోని కనుగొనబడింది. ఒకయామ ప్రీఫెక్చర్లో కనుగొనబడినటువంటి అపెక్స్ ప్రిడేటర్ మోసాసార్ శిలాజానికి ఒకయామ షోర్యు అనేటువంటి పేరు పెట్టారు. ఇది ఒక బ్లూ డ్రాగన్ అనమాట. దీన్ని 72 మిలియన్ సంవత్సరాల పురాతన శిలాజాన్ని పరిశోధకుడు అకిహిరో మిసాకి అనేటువంటి వారు కనుగొన్నారు. ఇటీవలే దీన్ని జర్నల్ ఆఫ్ సిస్టమాటిక్ పాలియోంటాలజీలో ప్రచురించబడినటువంటి ఒక అధ్యయనంలో పేర్కొన్నారనమాట. మొసలి లాంటి తల, తెడ్డు ఆకారపు ఫ్లిప్పర్లను కలిగి ఉన్నటువంటి ఈ భారీ సముద్ర శిలాజం యొక్క వెల్లడి చరిత్రపూర్వము సముద్రంలో ఉండేటువంటి మాంసాహారుల గురించి కొంత అంతర్దృష్టులను అందిస్తుందని ఈయన పేర్కొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, స్పెక్స్ పథకం ఏ మంత్రిత్వ శాఖ ద్వారా ప్రారంభించబడింది? ఆన్సర్, ఎలక్ట్రానిక్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఇటీవల ఈ స్పెక్స్ అనేటువంటి పథకాన్ని ప్రారంభించబడింది. ప్రభుత్వ ఎలక్ట్రానిక్ భాగాలు మరియు సెమీ కండక్టర్ల తయారీని ప్రోత్సహించడం కోసమై ఈ స్పెక్స్ అనేటువంటి పథకం కింద 10,000 రూపాయల కోట్లను కేటాయించడం జరిగింది. ఈ చర్య భారతదేశాన్ని గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ హబ్గా స్థాపించడానికి, సెమీ కండక్టర్ మిషన్కు అనుగుణంగా ఎలక్ట్రానిక్ భాగాలు మరియు సెమీ కండక్టర్ల తయారీని పెంచడం అనేటువంటిది లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్రం తన రుణ పరిమితిని పరిమితం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది? ఆన్సర్, కేరళ. రాజ్యాంగం కింద రక్షించబడినటువంటి రాష్ట్రం ఆర్థిక స్వయం ప్రతిపత్తిని అడ్డుకుంటున్నదని, నికర రుణ పరిమితిని పరిమితం చేస్తూ కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకంగా కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిందనమాట. కేంద్ర ప్రభుత్వ పథకాలకు రుణ పరిమితిని లింక్ చేయడం మరియు రాష్ట్ర నిధులను నిలిపివేయడం దాని ఆర్థిక వ్యవస్థ మరియు జనాభా సంక్షేమాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని ఇటీవల కేరళ పేర్కొనిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, రామమందిర సన్నాహాలను పర్యవేక్షిస్తున్నటువంటి శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ కోశాధికారి ఎవరు? ఆన్సర్, గోవింద్ దేవగిరి. గోవింద్ దేవగిరి ప్రతిపాదిత ప్రారంభోత్సవానికి ముందు ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో నిర్మాణంలో ఉన్నటువంటి రామమందిర సముదాయంలో సన్నాహాలను పర్యవేక్షిస్తున్నటువంటి శ్రీరామ జన్మభూమి తీర్థంకి ట్రస్ట్కి కోశాధికారిగా ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యంత వేగవంతమైనటువంటి సోలార్ ఎలక్ట్రిక్ బోటు ఇటీవల ఏ పేరుతో ప్రారంభించబడింది? ఆన్సర్, బర్రాకుడ అనేటువంటి పేరుతో అత్యంత వేగవంతమైనటువంటి సోలార్ ఎలక్ట్రిక్ బోటును ఇటీవల ప్రారంభించబడింది అనమాట. దీన్ని మజిగాన్ డాక్ షిప్ బిల్డర్స్ మరియు నేవెల్ట్ రెండు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. కేరళలోని అలుప్సిజాలోని నవగతి పన్నావలి యార్డు నుంచి ఈ బోటును ప్రయోగించున్నారు. బర్రాకోడు గరిష్టంగా 12 నాట్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే దీని రన్నింగ్ కెపాసిటీ 7 గంటల వరకు ఉంటుంది. ఈ పడవలో 4 మీటర్ల అలల్లో కూడా నావిగేట్ చేయగలిగేటువంటి సామర్థ్యం కలిగి ఉంది. ఇది సముద్ర వాతావరణంలో సవాలు చేయడంలో రాణిస్తూ ఉందన్నమాట. ఏ నటి ఇటీవల పేటా ఇండియా పర్సన్ ఆఫ్ ద ఇయర్గా ఎంపికయ్యింది? ఆన్సర్, దియా మీర్జా. దియా మీర్జా పేటా ఇండియా పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2023గా ప్రకటించబడింది. ఈ సంవత్సరం మీర్జా ఎల్లి అనేటువంటి యానిమేటెడ్ ఏనుగుకు గాత్రదానం చేసింది. అది ఆ ఏనుగు పిల్లలకు బోధించడానికి దేశవ్యాప్తంగా పాఠశాలలను సందర్శిస్తుంది. వినోదం కోసం ఏనుగులను ఉపయోగించేటువంటి సర్కసులు లేదా ఇతర ప్రదేశాలలో ఎప్పుడు మద్దతు ఇవ్వకూడదనేటువంటి వారిని ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమం అనేటువంటిది చేపట్టబడింది. దియా మీర్జా సరీసృపాలు మరియు ఇతర అడవి జంతువులను వాటి చర్మాల కోసం చంపడాన్ని ఆపడానికి పేటా ఇండియా యొక్క ప్రచారంలో చేరారు. పేటా పూర్తి పేరు ఏంటంటే పీపుల్స్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ అనేటువంటిది పేటా యొక్క అబ్రివేషను. ఇది జంతు హక్కుల సంస్థ. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే యుఎస్ఏలోని వర్జీనియాలో ఉంది.
ఈ సంస్థ అంటే ఈ పేటా అనేటువంటి సంస్థ 2023 సంవత్సరానికి దియా మిర్జాని పర్సన్ ఆఫ్ ద ఇయర్గా ప్రకటించింది. నెక్స్ట్ క్వశ్చన్, పార్లమెంటులో భద్రతా లోపాల విషయంలో ఎవరి అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేశారు? ఆన్సర్ అనీష్ దయాల్ సింగ్. పార్లమెంటు భద్రతా ఉల్లంఘనకు సంబంధించి తాజాగా ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. దీనికి అధ్యక్షత వహించినటువంటి వారు ఎవరు అంటే అనీష్ దయాల్ సింగ్. అనీష్ దయాల్ సింగ్ కు ప్రస్తుతం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తూ ఉన్నారు. ఇక ఇవాళ కరెంట్ అఫైర్స్లో లాస్ట్ క్వశ్చన్, ఇటీవల విడుదలైనటువంటి రోడ్డు భద్రతా నివేదిక ప్రకారము ప్రపంచంలో రోడ్డు ప్రమాదాల మరణాల శాతం ఎంత తగ్గింది? ఆన్సర్ 5%. ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ రోడ్ సేఫ్టీ రిపోర్టును విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారము రోడ్డు ట్రాఫిక్ కారణాల కారణంగా మరణాల సంఖ్య అనేటువంటిది వార్షికంగా 5% అనేటువంటిది తగ్గింది. ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టగా భారత్లో మాత్రము రోడ్డు ప్రమాదాలు పెరిగాయని ఈ నివేదిక పేర్కొంది. ఈ నివేదిక ప్రకారము ప్రపంచ రోడ్డు ట్రాఫిక్ మరణాల్లో 28% ఆగ్నేయ ఏషియా ప్రాంతంలోనే సంభవిస్తున్నాయని పేర్కొనింది. ఇవండి వాళ్ళ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్లో వచ్చేటువంటి కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా మీకు నోటిఫికేషన్స్గా రావాలంటే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.